దేవుని వాక్యం చదువుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకున్నాము. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రోబేసై ఉండెను. అయితే చర్యలు బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. మనం చదివినటువంటి యొక్క భాగంలో నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ నాబాలు తన పేరు తగ్గట్టుగానే మోటువాడు దుర్మార్గుడుగా జీవిస్తున్నాడు. అతని భార్య అబీగయీలు సుబుద్ధి కలిగినదిగా, జ్ఞానం కలిగినదిగా, మరి సమయోచితమైన జ్ఞానం కలిగిన స్త్రీగా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినదిగా అబీగయీలు మనం చూడగలుగుతున్నాం. ఈ నాబాలు అనే వ్యక్తి కర్మెల దగ్గరలో మాయమైనటువంటి స్థలంలో నివసించేటువంటి వ్యక్తి, బహు ఆస్తిపరుడు. ఇప్పుడు మనం చదివిన భాగంలో చదివాం ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో, అతని ఎంత ఆస్తిపరుడో మనం చదివిన భాగంలో మనకు గ్రహించగలుగుతున్నాం. అయితే ఒక రోజున ఆ కర్మెల నందు గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక విందు చేశాడు. ఆ విందు చేస్తున్నటువంటి సంగతి దావీదుకు తెలిసింది. దావీదుతో పాటు 600 మంది యోధులు కలిసి ఈ కర్మెలు ప్రాంతంలో వారు నివసించినప్పుడు వీళ్ళ యొక్క నాబాలు యొక్క పనివారు గొర్రెలు కాసుకుంటూ మేకలు కాసుకుంటూ తిరుగుతున్నప్పుడు వాటికి హాని కలగకుండా రాత్రి పగళ్ళు వీళ్ళు కాపలా ఉన్నారు. ఉచితంగానే ఎంతో సహాయం చేశారు దావీదు యొక్క సైన్యం. కాబట్టి వీళ్ళు ఏం ఆశించారంటే, విందు చేసుకున్నాడు కాబట్టి మనకు కూడా భోజనం పంపిస్తాడేమో మంచి మనసుతో అని చెప్పి కొంత పనివారిని పంపించాడు దావీదు. పంపిస్తే ఈ యొక్క నాబాలు అంటాడు, దావీదెవడు, యెషయా పనివాడెవడు, అలాంటి నా యొక్క ఆహారం ఇవ్వను అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడి వారిని పంపిస్తాడు. ఈ విషయం ఏమిటంటే దావీదుకి చాలా కోపం వస్తుంది. ఏమి ఆశించకుండా ఇంతకాలము రాత్రి పగలు వారి యొక్క మందను మనం కాపలా కాసాము, ఎంత ఉపకారం చేసాము, భోజనం పెట్టడానికి అంత మాట అంటాడా అని చెప్పి చాలా కోపంతో ఒక 200 మంది సైన్యమును అక్కడే ఉంచేసి కాపలా ఉంచి ఒక 400 మందిని తనతో పాటు తీసుకుని వీళ్ళందరూ కత్తులు ధరించారు. అర్థవుతుందా? 400 మంది దావీదు అందరూ కత్తులు ధరించుకుని వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే, అసలు నాబాలు ఇంట్లో ఒక మగోడు ఉండకూడదు, అసలు వాళ్ళ కుటుంబం అంతా కూడా నాశనం చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ చంపేయాలని అంత కసితో బయలుదేరి వస్తున్నాడు. కోపంతో ఆగ్రహంతో వస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో ఈ విషయం పనివాళ్ళు వచ్చి అబీగయీలు అనేటువంటి నాబాలు యొక్క భార్యకి చెప్పారు. ఇప్పుడు అబీగయీలు ఏం చేసిందంటే, అయ్యో ఎంత గొడవ జరిగిందా, నా భర్త ఎంత కఠినంగా మాట్లాడా అని చెప్పి తన భర్తకి చెప్పకుండానే పనివారిని సిద్ధం చేసుకుని, ఎక్కడ రాయబడిన సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో 18వ వచనం చూస్తూ ఉంటే ఏం రాయబడి ఉందంటే, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పగా తొలపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరస స్థితులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పడవను గార్ధముల మీద వేయించి, ఇలాగా ఆహార పదార్థాలని వారి కొరకు ముందుగా సిద్ధపరిచి గాడిదల మీద వేసి వారి పనివారిని పంపించి వెనకాల ఇముకలు వెళ్ళి తర్వాత దావీదు యొక్క కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటే, ఆగ్రహంతో కట్టలు దిగిపోయేటువంటి కోపంతో వచ్చిన దావీదు శాంతి పడిపోయి వారు నాశనం చేయకుండా తిరిగి వెళ్ళిపోతారు. అబీగయీలు
జ్ఞానంతో సుబుద్ధితో తను చేసిన పని వల్ల తన కుటుంబాన్ని తన వారందరినీ కూడా నాశనం అవ్వకుండా కాపాడుకోగలిగినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చరిత్రలోంచి ఈరోజు మనం అబీగయీలు జీవితంలోంచి కొన్ని మంచి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 లక్షణాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబీగయీలు ఎటువంటిది, తన యొక్క జీవితం ఎలాంటిది, ఏ విధంగా తను ఎలాంటి ఉపకారాన్ని తన కుటుంబంలో పొందగలిగిందో ఆమె గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఆమె గురించి రాయబడిన మాట చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను. చాలండి. ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి ఒక మంచి లక్ష్యం ఏంటంటే సుబుద్ధి గల స్త్రీ అంట. చెప్పండి ఏంటది? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఎంత మంచి లక్షణం ఆమెకుందో చూడండి. నాబాలుకు దేవుడు మంచి అందము సుబుద్ధి కలిగినటువంటి స్త్రీను దేవుడు భారీగా ఇచ్చాడు. కానీ నిజానికి అతను ఎలాంటాడు? మూఢుడు, దుర్మార్గుడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక మంచి రూపసి సుబుద్ధి కలిగినటువంటి ఆమె భార్యగా దొరికింది. నిజమే. బైబిల్ గ్రంథంలో మనం చదివితే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనంలో భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని రాయబడి ఉంది. నిజంగా ఈమె వాడు కఠినైనా కానీ అతనికి మేలు చేసింది. ఆపద రాకుండా ఆమెను అతన్ని కాపాడింది, అతని ఇంటి వారిని కూడా కాపాడింది. ఈ దినాల్లో చాలా మంది భార్యలు భర్తలకు మేలుగా ఉంటున్నారా? ఆ యొక్క లేఖను అనుసరించి మనం చూస్తే అబీగయీలు ఉందలగా, కానీ నాడు చాలా మంది భార్యలు అలాగా లేరు, మేలుగా లేరు. కానీ ఒక ఆయన అన్నాడు, నా భార్య నాకు మేలుగా లేదు కానీ తేలులాగా ఉందని అంటాడు. తేలు గుడికి ఎంత బాధో అలాగా బాధ పెట్టేటువంటి భర్తను బాధ పెట్టేటువంటి భార్యలు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. చిటికలు కూడా దొరికితే కనబడదు, కానీ బాధ మాత్రం తట్టుకోలేరు అనమాట. అలాగా భర్తలను బాధ పెట్టేటువంటి భార్యలు చాలా మంది దినాల్లో ఉన్నారు. కానీ ఇవి మాత్రం సుబుద్ధి మంచి అందము కలిగినటువంటి స్త్రీ అబీగయీలు మొదటి మనిషికి భార్యగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాయబడి ఉంది. ఎంత చక్కని మాట చూడండి. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. నిజంగా ఈ యొక్క నాబాలుకు దేవుడు సుబుద్ధి కలిగినటువంటి రూపసైనటువంటి అందమైనటువంటి మేలైనటువంటి స్త్రీను దేవుడు దానముగానే నాబాలుకు ఇచ్చినట్లే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈమె లక్షణం ప్రధానంగా మనం చూస్తున్నాం, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. చూడండి, బైబిల్లో మరొకరు చూడగలం సుబుద్ధి కలిగిన వ్యక్తుల్ని. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేస్తూ వచ్చాడు. అందువల్ల సౌలే దావీదును యోధుల మీద గొప్ప నాయకునిగా నియమించిన సంగతిని ఇక్కడ మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. చూడండి, దావీదు కూడా సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి. తను యజమాని పంపిణీ చోట్లకల్లా వెళ్ళి నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యించినటువంటి మనం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ స్థలానికి పంపించాడో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో, ఏ ఇంట్లో నివసిస్తూ ఉన్నావో, ఏ సంఘంలో సమాజం కూడుకుంటున్నావో, ప్రతి స్థలంలో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఎలా ఉండదు చెప్పండి? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఉన్న సంఘంలో, ప్రయాణంలో, చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్న స్థలంలో, ఎక్కడ నివసించిన ప్రతి స్థలంలో కూడా దేవుడి పిల్లలమైన మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద దావీదు నాయకునిగా చేసినట్లుగా దేవుడు ఉన్నతమైన కృపను మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా రాయబడి, చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడు వాక్యం చెప్తుంటే సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు.
ఇప్పుడు మనం దేని జ్ఞాపకం చేసుకున్నాం? సుబుద్ధిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎక్కడే రాయబడింది? స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు అన్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, స్వబుద్ధి అంటే సొంత బుద్ధి. రెండు తేడా చూడండి. దేవుని పిల్లలు సుబుద్ధి కలిగి ఉండాలి కానీ స్వబుద్ధి కలిగి ఉండకూడదు. స్వబుద్ధి అంటే సొంత బుద్ధి. చాలా మంది జీవితాల్లో దేవుడు చెప్పిన వాక్యం విని వాక్య పిల్లలు తమ జీవితాన్ని కట్టుకుని మంచిగా జీవిస్తూ ఉంటారు, అది సుబుద్ధి. కొంతమందికి సొంత బుద్ధి, సొంత తెలివితేటలు ఎక్కువ. వాళ్ళు తోచిందే చేస్తారు, దేవుడు చెప్పింది చేయరు, వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడరు. వాళ్ళు తోచిందే చేస్తూ ఇదే భక్తి అనుకుంటూ వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళిపోతుంటారు. సొంత బుద్ధి, సొంత తెలివితేటలు, లేడికి లేచిందే పని కానీ వాళ్ళ జీవితాన్ని అలా కట్టుకుని చివరాఖరికి పరిణామం ఏంటంటే ఫలితం అంతా శూన్యమే. అప్పుడు లబోదివ్వమని బాధపడతా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, స్వబుద్ధిని అంటే సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత తెలివితేటలు కాదు, నీ సొంత బుద్ధి కాదు కావాల్సింది. సుబుద్ధితో దేవుడు చెప్పినట్లుగా నీ భక్తి నీవు కట్టుకో అని చెప్తుంది. కాబట్టి మనం సుబుద్ధి కలిగి అబీగైలు జీవించింది, సుబుద్ధి కలిగి దావీదు భక్తులు కూడా జీవించినట్లు ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఇంకా మనం చూస్తే సమూయేలు గ్రంథంలోని మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 14-15 వచనాలు చూడండి ఒకసారి. 14-15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడైయుండెను. దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి సౌలు రాజు అంటే అధికంగా దావీదుకు భయపడ్డాడు. ఎందుకు? సౌలు రాజు భయపడలేదు, లేకపోతే సొంత బుద్ధితో నేను పరాక్రమవంతుడని ఏదో బ్లాక్మెయిల్ చేయట్లే. దేవుడి సన్నిధానంలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఒక బుద్ధిమంతుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ పంపిణీ చోట్ల కల వెళ్తూ తన జీవితంలో వెళ్తున్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అర్థవుతుంది? దేవుడు ఆ దావీదుకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడో ఇప్పుడు దావీదు చూడగానే సౌలు రాజుకి ఏముంటుందంట? భయం పుట్టింది. ఇక్కడ ఎవరైతే సుబుద్ధి కలిగి జీవిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. మనం సుబుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీవు సుబుద్ధి గలవాడు కనుక వారిని ఏమి చేయగలను అది నీకు తెలియను. ఇక్కడ దావీదు తన కుమారుని సొలొమోనుతో తన రాజైన తనతో మాట్లాడుతూ నీవు సుబుద్ధి గలవాడు కనుక వారిని ఏమి చేయాలో నీకు తెలియను అని అంటాడు. నిజంగా సుబుద్ధి గలవాడు కాబట్టి సొలొమోను అంటే తన కాలంలో ఎవరు నుంచాలో వాళ్ళని చేయడు, ఎవరిని తొలగించాలో వాళ్ళని తొలగించాడు. కాబట్టి తన కాలంలో 40 సంవత్సరాలు మంచి పరిపాలన సొలొమోను చేయగలిగాడు. ఈ సుబుద్ధి ఏం చేసిందంటే ఒక మంచి పరిపాలన ఆ కాలంలో అందినట్లుగా మరి తోడ్పడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అబీగయలు, సుబుద్ధిగా జీవించిన వ్యక్తి దావీదు, సుబుద్ధిగా నడుచుకున్నటువంటి వ్యక్తి సొలొమోను. చూడండి, సామెత గ్రంథంలో 13వ అధ్యాయం 15 వచనం చదవండి. సామెత గ్రంథం 13వ అధ్యాయం 15 వచనం. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి దయను సంపాదించును. మనమందరూ కూడా మనుషులందరూ దయను దేవుని దయను పొందుకోవాలి. మనుషుల దయను దేవుని దయను పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం సుబుద్ధి కలిగి జీవించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. సుబుద్ధి దయను సంపాదిస్తుందంట. మనమేమో ర్యాష్గా సొంత బుద్ధితో సొంత తెలివితేటలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అందరి దయ నా మీద ఉండాలి, దేవుని దయ నాకు ఉండాలంటే అది కుదరదు. ఎవరు సుబుద్ధి కలిగి జీవిస్తారో సుబుద్ధి వారికి ఏం తీసుకొస్తాడండి? దయను తీసుకొస్తారు. కాబట్టి మనం సుబుద్ధి కలిగి జీవిస్తే మరి దయ అనేది వస్తుంది. అందుకే ఈ సుబుద్ధి ఎక్కడ ఉంది? అలా చూస్తారండి. సుబుద్ధి ఎక్కడ దొరుకుతుంది? చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు
ఆయన అందే గుప్తములై ఉన్నాయి. ఈ సుబుద్ధి గురించి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ రాస్తున్నాడు ఈ బుద్ధి కానీ, అంటే బుద్ధి అంటే సుబుద్ధి కానీ, జ్ఞానము కానీ, సర్వసంపదలు కానీ ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని అందే ఉన్నాయి. కాబట్టి మనం ఆయన వైపు చూస్తే, ఆయన సన్నిధానంలో మనం కనిపెడితే దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి అబీగైల్ ద్వారా మనం నేర్చుకుంటే మొట్టమొదటి పాఠం అంటే ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అని చూస్తున్నాం. రెండవదిగా ఆమె ఉన్నటువంటి గుణాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 20 వచనంలో మనం చూస్తూ ఉంటే, గార్ధబం మీద ఎక్కి పర్వత లోయలోనికి వచ్చుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకునేను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈమెలో రెండవ లక్షణం ఏంటంటే చాలా ధైర్యం గల స్త్రీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నాబాలు దావీదు దేవుడు అని చెప్పేసి కఠినంగా మాట్లాడి వారిని పంపించేసాడో, ఇప్పుడు దావీదు ఒక 400 మందిని తన వెంట పెట్టుకుని అందరూ కత్తులు ధరించుకుని వాళ్ళు యుద్ధం చేయనటువంటి తప్పలతో వాళ్ళు వస్తూ ఉంటే, కోపంతో వాళ్ళు వస్తూ ఉంటే, ఎవరైనా అలా యుద్ధానికి ఎదురు వస్తూ ఉంటే ఎదురెళ్తారు ఒకళ్ళు? చెప్పండి. కత్తి పెట్టి నుంచి ఎదురెళ్తారు ఎవరన్నా? వెళ్తారా? ఫెస్టివల్లో పట్టుకున్నాడంటే వాడు ఎదురు నుంచుంటారా? షాక్ వెళ్ళిపోతారు, కాల్ చేస్తారేమని చెప్పి. ఈమె ఏం చేసిందంటే, ఈ నాబాలు చెప్పుకోకుండానే పనివారితో కొంచెం ఆహారం పంపించేసి ధైర్యంగా వెళ్ళిపోతాం. నిజంగా ఎంత ధైర్యవంతులు చెప్పుకోవాలి. కోపంతో వచ్చి దావీదు ఒకవేళ ముందు నన్ను చంపేస్తాడేమో అని భయపడదు. కానీ భయపడిందండి? భయపడలేదు. ధైర్యంగా ఎదురెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కొన్ని ఆహార పదార్థాలు పంపించింది, మాంసం పంపించింది, ఇలా చదివి మనం ఏం పంపించిందో, పండ్లు పంపించి ఎంతో ధైర్యంతో ఎదురెళ్ళి ఇక్కడ నిలబడింది. ఆయన బ్రతులాడుకోవడానికి ఎదురెళ్ళింది. నిజంగా ఆమె ధైర్యవంతురాలే. ఒక సమస్య ఏమో ప్రళయం వల్ల వచ్చేస్తుంది, ఈ సమస్యకు ఎదురెళ్ళి తను నిలబడగలిగింది. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడిందంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు అని రాయబడింది. రక్షించబడినటువంటి అనేక మంది విశ్వాసులు శ్రమలు, శోధనలు, అపాయములు వచ్చేటప్పటికి వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాల్సి పోయి ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో బహుగా భయపడిపోతున్నారు. అయితే భయపడితే ఏం కలుగుద్ది అని చూస్తే చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం, 29-25. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు అబీగైలు ధైర్యంతో ఎదురెళ్ళింది. కానీ దినాలు అనేక మంది భయపడిపోతున్నారు. వారి భయమే వారి గురిగా వచ్చింది. యోబు గ్రంథంలో యోబు అనే భక్తుడు అంటాడు, ఏది జరుగుతుందో నేను భయపడ్డానో అదే జరిగింది అంటాడు. తన పిల్లల విషయమై తను ఎంతో భయపడుతూ ఉన్నాడు, భక్తిపరుడే. కానీ ఏది జరగకూడదని భయపడ్డాడో చివరికి అదే జరిగింది. వాక్యం చెప్తుంది, భయపడటం వల్ల మనుషులకు ఏం కలుగుతుందంట? ఉరి కలుగుతుంది అని రాయబడింది. దేవుని పిల్లలుగా మనం నీతిమంతులుగా, సింహంలాగా, ధైర్యవంతులుగా మనం బ్రతికుండాలి. కానీ శ్రమల వలన కురుకుపోయేవారుగా మనం ఉండకూడదు. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 10వ వచనంలో అదే మాట మనం చూస్తూ ఉంటాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడువు అవుదు అన్నాడు. శ్రమ దినమున మనము కృంగిపోతే ఏమవుతుందా? చేతకాని వాడు అవుతాం. కానీ మనం ధైర్యంతో మనం ఉండాలని దేవుని వాక్యం మనం జ్ఞాపకము చేస్తాం. అయితే అబీగైలు పిరిగితనంతో సమస్యను చూసి పారిపోలేదు, కానీ తన కుటుంబం మీదకి వచ్చిన అపాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోగలిగింది. కానీ దేవుని పిల్లలు ధైర్యంగా సింహంవలే ఉండాలని దేవుని యొక్క లేఖను మనము చూస్తున్నాం. ఇది రెండవ లక్షణంగా మరి ఈ యొక్క అబీగైలు జీవితం నుంచి మనము చూస్తూ వచ్చాం. ఇక మూడవది మనం చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 19వ వచనం. మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక నుండి వచ్చేదనని పనివారికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మూడవదిగా అమలు లక్ష్యం ఏంటంటే తను ఒంటరికి వెళ్ళిపోవడం కాదు,
కొంచెం జ్ఞానంతో ఆలోచన చేసింది. దావీదుకి అసలు ఎందుకు కోపం వచ్చింది? దావీదు ఈ యొక్క నాబాలు యొక్క ఆస్తిని కాపాడాడు, ఎంతో ఉపకారం చేశాడు, కానీ ఎప్పుడు ఏం ఆశించలేదు. యుద్ధం చేసుకున్నారు కాబట్టి నా పరివారికి భోజనం పెట్టడానికి పంపిస్తే అది ఎదురు తిరిగి తను మాట్లాడిన మాటల వల్ల దావీదు కోపం వచ్చి ఆగ్రహంతో వస్తున్నాడు తెలుసుకుంది. కాబట్టి ఇప్పుడు తెలివితో జ్ఞానంతో ఆలోచన చేసి ముందు గాడిదల మీద వారికి కావాల్సిన ఆహార ధాన్యాలన్నీ కూడా పంపించింది. అని తెలియని చూడండి, ముందు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ బహుమానంగా పంపించేసింది. పంపించేసి వెనకాల వెళ్తుంది, వెనకాల తను బయలుదేరి వెళ్తుంది. జ్ఞానం కలిగింది అనమాట. ఎంత జ్ఞానం అంటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడుకునేటక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానం కలిగిందిగా ఇక్కడ మనం ఆమెను చూడగలుగుతాం. సమయస్ఫూర్తితో తను ప్రవర్తించి తన కుటుంబం మీద వచ్చిన కీడును చక్కగా తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఈ నాబాల్ దగ్గర మోటుకున్నవాడు జరగని ఏమైంది అన్నట్టు చూస్తారు. నష్టం అయిపోయిన తర్వాత లబోదిమని చూడండి, లోకంలో సామెత ఉంది కదా, చేదు గారేగా ఆగు పట్టుకున్నట్టు. కానీ ఈమె చేదు గారేగా ఆగలేదు. తన జ్ఞానంతో ముందుగానే బయలుదేరి వెళ్ళినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్లో మాట ఉంది, సామెత గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనంలో చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. మన చదువుకునే భాగం చూస్తూ ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు మూడో లక్షణం ఈ అబిగైల్ నుంచి మనం చూస్తే ఇవి జ్ఞానవంతురాలా కాదా చెప్పండి? జ్ఞానవంతురాలు కాబట్టి తన ఇల్లు కాపాడుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంది. కానీ జ్ఞానవంతురాలు ఏం చేస్తాను, తన ఇల్లు కట్టుకుంటుంది. మూడు రోజులు తన చేతులు తనే పెరిగేసుకుంటుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ కొంతమంది జ్ఞానవంతులు బైబిల్లో ఉన్నారు, జ్ఞానం గల స్త్రీలు బైబిల్లో ఉన్నారు. వారికున్న జ్ఞానంతో వారి కుటుంబాలను రక్షించుకున్నారు. మొట్టమొదటి మనం ఇక్కడ చూస్తే అబిగైలు, ఈమె జ్ఞానంతో తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగింది. రెండోది ఒక స్త్రీ బైబిల్లో మనం చూడగలము. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనంలో దుష్టుడైన హామాను ద్వారా యూదులందరి మీదకి ఖడ్గం వచ్చేసింది, మరణం వచ్చేసింది. సమయస్ఫూర్తితో జ్ఞానంతో ఉపవాస ప్రార్థన చేసి రాజుగారి దగ్గర ప్రాధాన్యపడినప్పుడు యూదులందరికీ రక్షణ కాపుదల వచ్చింది. జ్ఞానం కలిగిన ఎస్తేరు జ్ఞానంతో దేవుని ఆశ్రయించి తన జాతి అంతటిని కూడా కాపాడుకోగలిగింది. ఎస్తేరు జ్ఞానం గల స్త్రీ, అబిగైలు కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అని చూస్తూ ఉన్నాం. ఇంకొక స్త్రీ చూడవచ్చు బైబిల్లో మనం. ఆమె ఎవరంటే వేసినటువంటి రాహాబు. యోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో 22-23 మనకు కనపడుతుంది. ఆమె తన నీతి నిజాయితీలను ఇశ్రాయేలుకు కనపరిచి నిజదేవుని తను ఆశ్రయించినందువల్ల తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకుంది. నిజానికి ఆమె వృత్తి పాప వృత్తి, తన జీవితం పాడైపోయింది. కానీ దేవుని ఆశ్రయించి, గ్రహించండి, దేవుణ్ణి ఆశ్రయించి తను ఏం చేసిందయ్యా అంటే నీతి నిజాయితీతో దేవి చూడడానికి వచ్చిన దేవుని పిల్లలను కాపాడి భద్రపరిచి వారిని క్షేమంగా పంపించి దేవుని అంగీకరించి తాను తన ఇంటి వారిని కాపాడుతుంది. ఎరుకోను కాల్చివేసినప్పుడు ఈ రాహాబును తన కుటుంబాన్ని ఇశ్రాయేలు కాపాడుతూ వచ్చారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం కొంతమంది జ్ఞానం గల స్త్రీలు. అబిగైల్ అయితే కుటుంబంలో జరిగే రక్తపాతాన్ని నివారించుకుంది, దావీదు కట్టుకొనిస్తాను కాపాడుకుంది. ఎస్తేర్ అయితే యూదా జాతంతరిని కూడా హామాను కట్ట నుంచి తప్పించింది. రాహాబ్ అయితే తన కుటుంబాన్ని ఆపద నుంచి కాపాడుకుంది. వీళ్ళందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు. అందుకే బైబిల్ రాయబడి మాట చూస్తాం, జ్ఞానం గల స్త్రీ అంట జ్ఞానవంతులు ఏం చేస్తారు, తన ఇల్లును కట్టుకుంటుందని. తర్వాత రాసి రెండు లైన్లో 3 రాళ్ళు ఏం చేస్తాడండి, తన ఇల్లు ఏం చేస్తాడా, పేరుకి రైను. 3 కూడా ఉన్నారా బైబిల్లో? 3 రాళ్ళు ఒక ఇద్దరు జ్ఞాపకం చేస్తాను. అంటే అబిగైల్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎస్తేరును రాహాబును జ్ఞాపకం చేసుకున్న 2 స్త్రీలని, అలాగా 3 అనేటువంటి 2 స్త్రీలు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం చూస్తుంటే హామాను యొక్క భార్య, ఆమె పేరు జరసు. ఈమె ఏం చేసిందంటే హామాను
రాజుగారు అత్యధికంగా హెచ్చించినప్పుడు అందరూ సల్యూట్ చేస్తున్నారు, కానీ ఎవరు తల వచ్చి నమస్కారం చేయట్లేదు, బొద్దుగా చేయట్లేదు. కోపంతో రగిలిపోతే ఇంటికి వస్తే భార్య ఏం చేయాలి? ముద్దుగా కోసం ఒక ఉరికమ్మ రెడీ చేసి రాజుగారి దగ్గర పర్మిషన్ అడుగు, వాడు ఊదిసి చచ్చిపోతాడు, అక్కడ దరిద్రం వదిలిపోద్దని సలహా ఇచ్చింది. కానీ నిజంగా జ్ఞానవంతులైతే ఏం సలహా ఇవ్వాలి? వాళ్ళు యూదులు, వారు దేవుని పిల్లలు, వాళ్ళు దేవుడు నమ్ముకున్న వారు, జీవన దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. అలాంటి దేవుని పిల్లలకు నువ్వు ఎదురెళ్తే, దేవుని పిల్లలకు నువ్వు అన్యాయం చేయాలని ప్రవర్తిస్తే నీకు కీడు జరుగుతుంది, మన కుటుంబానికి క్షేమం కాదు, దేవుని పిల్లల జోలికి వెళ్ళగయ్యా అని జ్ఞానం కలిసి అయితే సలహా ఇవ్వాలి. కానీ ఏం సలహా ఇచ్చింది? కుక్కలు నిన్ను తినేస్తాయి అని చెప్పాడు. నిజంగానే ఆహాబు సంతతి నిర్మూలన చేయబడింది. కుక్కలు నాకిని అతని రక్తాన్ని ఇక్కడ చూస్తుంటాం. యెజెబెలు కూడా తన యొక్క శవాన్ని కుక్కలు తిన్నట్లుగా ఆ యొక్క ప్రవచనం నెరవేరుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, జెరెషు కానీ యెజెబెలు కానీ మూడులుగా తమ కుటుంబాలను తాము కూల్చుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతల గ్రంథం 14 మొదటి వచనంలో 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకును అని రాయబడింది. అయితే అబీగయలు జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంది, జ్ఞానంతో ప్రవర్తించింది, తన కుటుంబాన్ని కాపాడుకుంది. స్త్రీలు కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించాలి. ప్రతి సమస్యను ప్రభు సన్నిధిలో పెట్టి జ్ఞానయుక్తంగా పరిశీలించుకోవాలి. అబీగయలు అందుకు మంచి మాదిరిగా ఇక్కడ మనం ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి 3 విషయాలు చూసాం. ఒకటి, అబీగయలు సుబుద్ధి గలటువంటి స్త్రీ. రెండవది, అబీగయలు జ్ఞానం గల స్త్రీ. మొట్టమొదటిదేమో సుబుద్ధి గల స్త్రీ, రెండోది ధైర్యం గలటువంటి స్త్రీ, మూడోది జ్ఞానం గలటువంటి స్త్రీ అని 3 విషయాలు మనం చూసాం. ఇప్పుడు 4వది చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనం. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ నుంచి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి దావీదు యొక్క పాదములను పట్టుకుంది. అబీగయలు దావీదు పాదములపై పడి తన భర్త చేసిన తప్పును తనపై వేసుకుని దావీదుని క్షమించమని వేడుకుంది. కట్టలు తెంచుకుని కోపంతో వస్తున్నాడండి. నిజంగా కోపంలో వస్తే రక్తపాతమే. అక్కడ చాలామంది చంపేయాలి దావీదు తన అనుచరులు. అంత కోపంతో వస్తూ ఉంటే అబీగయలు ఎదురెళ్ళి ఏం చేసిందండి? కాళ్ళ మీద పడిపోయి క్షమించమని వేడుకుంది. ఎప్పుడైతే దావీదు యొక్క పాదాల మీద పడిందో దావీదులో ఉన్న కోపం అంతా పోయింది. చూడండి, కొంతమంది కోపంతో రగిలిపోతున్నప్పుడు క్షమించమని ఏడుకోగానే వాళ్ళ కోపం అంతా మటిమాయం అయిపోయినట్టు ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆయన పాదాలు పట్టుకోవడంతో కోపం అంతా పోయింది. 25వ అధ్యాయము 32, 33 వచనాల్లో అక్కడ చదవగలుగుతాం. చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 32, 33. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నేను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. ఇక నేను పగ తీర్చుకోవడానికి ప్రాణం తీయకోకుండా నన్ను దేవుడే ఆపాడు. ఈ సమయంలో నా పాదాలు పట్టుకున్నావు కదా, నా మనసు దేవుడు మార్చాడు అని చెప్పి కట్టలు తెంచుకున్న తన కోపమంతా తొలగించుకుని దేవుణ్ణి తాను స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అబీగయలు దావీదు యొక్క పాదాల మీద పడి చెప్పిన మాటలకు, ఆమె వినయ విధేయతలకు కట్టలు తెంచుకున్న ఆగ్రహము చల్లారిపోయింది. నిజం కోపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కూడా కోపంతో మాట్లాడనుకో, కోపం తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గుద్దా? పెరిగిపోద్ది. చూడండి, దేవుని వాక్యంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి పాదములు పడి మృదువైన మాటలు మాట్లాడి నన్ను క్షమించమని వేడుకున్నటువంటి ఇక మృదువైన మాట అతను కోపమంతా చల్లారిపోయినట్లుగా చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కుటుంబంలో కూడా బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, బయటి వారి దగ్గరకో మనం ఏం చేస్తాం? పరిగెడుతుంటాం. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే
దేవుని ఎదుగు పరిగెత్తాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఎవరైతే ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటారో ప్రభు వారికి సహాయము చేస్తాడు. బైబిల్లో దేవుని యొక్క పాదాలను ఆశ్రయించి వారి యొక్క సమస్యల నుంచి విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారు. చూడండి, మీకు ఒక ఇద్దరిని చూపిస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 22, 23 వచనాలు, అలాగే 35 నుంచి 42 వచ్చే వరకు మనం చదివితే, సమాజ మందిరపు అధికారి యాయీరు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి నా కుమార్తెను కాపాడమని అడిగాడు. యేసు ప్రభు పాదాల మీద పడి ఎప్పుడైతే తన కుమార్తె విషయమై అడిగాడో, ఇప్పుడు యాయీరు ప్రభువులో సంపూర్ణ నమ్మకం ఉంచినందువల్ల ప్రభు చేసిన పని ఏంటంటే ఆ బిడ్డను బ్రతికించాడు. చూసారా, యేసు ప్రభు పాదాలు ఆశ్రయించడం ద్వారా చనిపోయిన బిడ్డను బ్రతికించుకోగలిగాడు. ఇక్కడ మన జీవితంలో ఉన్న సమస్యలకు, మన కుటుంబంలో నుండి ఇబ్బందికర పరిస్థితులకు పరిష్కారము ప్రభు యొక్క పాద సన్నిధి. ఎవరైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటారో, ఎవరు ప్రభువుని అడుగుతారో ప్రభు వారికి సహాయము చేస్తాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనం నుండి. గ్రీస్ దేశంలో ఒక స్త్రీ అంట యేసు ప్రభు గురించి అన్నది. వెంటనే వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడింది. చదమ్మా. తన కుమార్తెకు పట్టుకున్న దెయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయన వేడుకుంది. సరే, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి ఆ స్త్రీ ప్రభువుని వేడుకుందో, చివరికి జరిగింది ఏంటంటే ప్రభు ఆమె కుమార్తెలను దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డకు కావాల్సిన సంపూర్ణ స్వస్థతను చేకూర్చాడు. కాబట్టి ప్రభు పాదాల దగ్గర వీళ్ళిద్దరూ మేలు పొందారు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ కూడా, అబీగైలు కూడా దావీదు పాదాల దగ్గర పడి వారి మీదకి వచ్చినటువంటి ఆ సమస్యను, ఆపదను తను తప్పించుకున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ అబీగైలటువంటి ఈ 4 మంచి లక్షణాలు మనం చూసాం. దేవుని పిల్లలుగా మనం కూడా బైబిల్ ఉన్న దైవభక్తులు కానివ్వండి, భక్తి గల స్త్రీలు కానివ్వండి, వారి యొక్క భక్తి జీవితం క్రైస్తవ సమాజానికి గొప్ప మాదిరి. కాబట్టి మనం వింటున్నప్పుడు కాలక్షేపం కోసం కాక వారు ఎలా జీవించారో అలా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి అబీగైలు చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కాబట్టి దేవుడు ఆమెకు మేలు చేశాడు. రెండవది, ధైర్యం కలిగిన స్త్రీగా ఉంది. దేవుని పిల్లలుగా మనం సింహం వల్లే ధైర్యంగా ఉండాలని నేర్చుకుంటున్నాం. మూడవదిగా, జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి దైవికమైన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. 3 రాళ్ళు బైబిల్ ఉన్నారు కదా, ఎవరాళ్ళు? జెరెషు, ఇంకెవరు? యెజెబెలు. వీళ్ళలా కాకుండా ఎస్తేరు వలె, ఇంకా రహాబు వలె జ్ఞానయుక్తంతో తమ జాతిని, తమ కుటుంబాన్ని కాపాడుకున్నట్లు మనం కాపాడుకోవాలి. 4వది, దావీదు పాదాల మీద పడింది. దేవుని పిల్లలుగా మనం మన జీవితంలో ప్రభు పాదాల మీద పడి మన ప్రతి సమస్యను ప్రభువు చెప్పుకుంటే ప్రభు చక్కని పరిష్కారాన్ని, జవాబును మనకు ఇస్తాడు. అలా మనం అబీగైలు వలె జీవిద్దాం. ప్రభు భక్తి మార్గంలో మనం ముందు కొనసాగుదాం. మరి అతి కృపను, అబీగైలుకు చేసిన మేలును దేవుడు మనకును చేయనుగాక. ఆమేన్.